పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రదాడుల లాంచ్ ప్యాడ్లను భారత సైనికులు గుర్తించారు. కోటా పలాన్ వద్ద హిజ్బుల్ లాంచ్ ప్యాడ్కు కమాండర్గా సైఫుల్లా ఖలీద్ బదూర్ ఉన్నట్లు తెలుస్తోంది. కోటా బషార్ తస్రాజీ క్యాంపు దగ్గర లష్కరే తోయిబాకు రెండో లాంచ్ ప్యాడ్ను, పహలాన్ నార్త్లో మూడో లాంచ్ ప్యాడ్ గుర్తించారు. ఈ మూడో లాంచ్ ప్యాడ్లో ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు నివసిస్తున్నట్లు అధికారులు కనిపెట్టారు. జైషే మహమ్మద్కు చెందిన లాంచ్ ప్యాడ్ను కూడా ఆర్మీ అధికారులు గుర్తించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత సైనికులు గుర్తించారు. కోటా పలాన్ వద్ద హిజ్బుల్ లాంచ్ ప్యాడ్కు కమాండర్గా సైఫుల్లా ఖలీద్ బదూర్ ఉన్నట్లు తెలుస్తోంది. కోటా బషార్ తస్రాజీ క్యాంపు దగ్గర లష్కరే తోయిబాకు రెండో లాంచ్ ప్యాడ్ను, పహలాన్ నార్త్లో మూడో లాంచ్ ప్యాడ్ గుర్తించారు. ఈ మూడో లాంచ్ ప్యాడ్లో ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు నివసిస్తున్నట్లు అధికారులు కనిపెట్టారు. జైషే మహమ్మద్కు చెందిన లాంచ్ ప్యాడ్ను మూడో ఆర్మీ అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, పహల్గా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ కావచ్చు, లేదంటే భారతీయ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ముమ్మరం చేశాయి, దర్యాప్తు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా పాక్ ఆక్యుపిత పిఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 3 లాంచ్ ప్యాడ్లని అంటే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని గుర్తించడం జరిగింది. కోటా పలన్ వద్ద హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ ఒకటి గుర్తించారు. దాని కమాండర్ గా సైఫుల్లా ఖలీదం బాతూర్ ఉన్నారు. అదేవిధంగా కోటా బజార్ తస్రాజీవా క్యాంప్ దగ్గర కూడా 2 లాంచ్ ప్యాడ్ ని గుర్తించారు. ఇది 2 లాంచ్ ప్యాడ్ లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంబంధించినటువంటి క్యాంప్ గా అర్థమవుతుంది. 3 లాంచ్ ప్యాడ్ లో కూడా కొన్ని అంటే పాకిస్తాన్ సపోర్టెడ్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 3 లాంచ్ ప్యాడ్ లో పాక్ ఆక్యుపైడ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఉగ్ర సంస్థలు వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. సో ఓవరాల్ గా 3 లాంచ్ ప్యాడ్లని టెర్రరిస్ట్ సంబంధించినటువంటి 3 లాంచ్ ప్యాడ్లని ఇక్కడ గుర్తించడం జరిగింది. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంత ఎవరు అషీం మూసా అనే వ్యక్తి ఈ పాక్ ఉగ్రదాడి పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి మాస్టర్ మైండ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను గతంలో పాక్ ఆర్మీలో కూడా పనిచేసినట్టుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఏప్రిల్ 20వ తేదీనే ఈ కుట్ర ప్లాన్ చేశారు. కానీ ఏప్రిల్ 20వ తేదీ కుట్రలు ప్లాన్ చేసినప్పుడు కూడా కొంత వర్షం పడటం వల్ల 2 రోజులు గ్యాప్ ఇచ్చి 22nd డేట్న దీనికి పాల్పడినట్టుగా ఒక అంచనాకైతే ఇప్పటికే భారతీయ దర్యాప్తు సంబంధించిన అధికారులు మొత్తం దర్యాప్తు సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ హషీం మూసా అనే వ్యక్తి యొక్క పాత్రపైనే ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం ఎవరైతే ఒక నోటీస్ అంటే కింద షూటింగ్ ఫైరింగ్ జరుగుతుంటే పైన ఒక అతను ఎవరైతే జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతని క్లియర్ కట్ గా ఆపరేషన్ గురించి తెలిసి తర్వాత కూడా ముందుగానే తెలుసుకున్నప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉండి అతని పని అతను జిప్ లైన్ ఆపరేటింగ్ వర్క్ చేసుకున్నట్లు కూడా ఇప్పటికే వీడియోస్ మనం చూపిస్తూ ఉన్నాం, వైరల్ అవుతూ ఉన్నాయి. సో అతనికి కూడా ఇప్పటికే నోటీస్ పంపించి అతను కూడా విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా ఆ ఫైరింగ్ జరుగుతున్నప్పుడుగా వాళ్ళని ఉగ్రవాదం సపోర్ట్ చేసేలా కొన్ని స్లోగన్స్ కూడా చేయడం జరిగింది. అంటే నోటితో బయటికి చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా అంటే కేసు దర్యాప్తులో ఒక కీలకమైన ఆస్పెక్ట్ గా భావిస్తూ ఉన్నారు. ఎవరైతే పహల్గాం లో బైసరణలో జిప్ లైన్ ఆపరేటింగ్ చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉన్నాడో ఆ వ్యక్తిపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ విధంగా రకరకాలుగా అంటే అన్ని కోణాల నుంచి భారతీయ దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కాదు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాయి. ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ సంబంధిత వ్యక్తులకి నోటీస్ ఇవ్వడం కానీ అదుపులో తీసుకుని విచారించడం కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ పిక్చర్ వచ్చేలాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్.